గెలుపు ఎలా వస్తుంది, గెలుపుకు ప్రధానంగా మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం అనుకున్న లక్ష్యం ఛేదిస్తాం. కొంతమంది జీవితాల్లో అనుకోగానే కష్టపడంగానే తొందరగా ఫలితం వస్తుంది. కొంతమందికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం చాలా జాప్యం అవుతుంది. ఏంటి దీనికి తేడా అంటే, ఒకటి, కాలం చాలా విలువైనది. కాలంతో పాటు మనం ప్రయాణం చేయాలి. ఈ కాలంలో ఏ గంట వృధా చేసినా సరే ఫలితం దూరం అవుతుంది. రెండోది, మనలో ఫోకస్ మిస్ అవటం. మనం చేసే పని మీద 100% దృష్టి పెట్టాలి. 1% డైవర్ట్ అయినా ఫలితం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది, మన పైన మనకు నమ్మకం లేకపోవటం. మన గెలుపు పైన మనకే నమ్మకం లేకపోతే ప్రపంచం మనకి గెలుపుని ఎలా ఇస్తుంది? ఏదో ఒక సక్సెస్ రావాలంటే ముందు మన పైన మన నమ్మకం ఉండాలి. నాలుగోది, కష్టపడే మనస్తత్వం. ఏది సులభంగా రాదు, కష్టంతో చేయగలం. ఐదోది, డిసిప్లైన్. ఎప్పుడైతే ఒకే డిసిప్లైన్ ఒకే పద్ధతిలో ఉంటామో గెలుపు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ 5 సూత్రాలు ఉన్నప్పుడు గెలుపు మీ సొంతం. కొంత లేట్ అయినా కొంత జాప్యమైనా గెలుపు వచ్చి తీరుతుంది. ఈరోజు నుంచి ఈ 5 సూత్రాలు పాటించండి. మనపైన మన నమ్మకం ఉంచుకోవటం, కష్టపడే మనస్తత్వం, డిసిప్లైన్, టైం మేనేజ్మెంట్, ఇలాంటి బేసిక్ లక్షణాలు మనకుంటే గ్యారంటీగా ఏదనుకున్నా సరే ఉన్నత స్థాయిలో మనం మిగిలిపోతాం.